ఇటీవల కాలంలో ఖతర్ గురించి ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. తాజాగా ఇండియాకు చెందిన 8 మంది నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. అటు తర్వాత భారత ప్రభుత్వం పలుమార్లు రాయబారాలు నేర్పిన తర్వాత ఎట్టకేలకు విడుదల చేసింది. దీని వెనుక పెద్ద ఎత్తున ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయని చెబుతున్నారు. ఖతర్ నుంచి $75 బిలియన్ LNG కాంట్రాక్టు ఇండియా కుదుర్చుకుందని అంతర్జాతీయ మీడియా కోడైకొస్తోంది. తాజాగా ఫ్రెంచ్కు చెందిన 2 రిపోర్టర్లు ఖతర్ గురించి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో వారు ప్రస్తావించిన అంశాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఖతార్ గురించి పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇండియాకు చెందిన 8 మంది నేవీ అధికారులను గూఢాచార్యం కేసు కింద అరెస్టు చేసింది. అక్కడి కోర్టు వారికి మరణశిక్ష విధించింది. అటు తర్వాత భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని కొన్ని నెలల పాటు రాయబారా నడిపిన తర్వాత ఖతర్ ప్రభుత్వం మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా మార్చింది. అటు తర్వాత వారిని విడుదల చేసింది. గత సోమవారం నాడు వారు ఇండియాకు చేరుకున్నారు. తెర వెనక భారీ ఎత్తున ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయన్న టాక్ ఇంటర్నేషనల్ మీడియాలు వినిపిస్తోంది. ఖతార్తో $75 మిలియన్ LNGని దిగుమతి చేసుకుంటామని మోదీ సర్కార్ ఒప్పందం కుదిరిన తర్వాత వారు సురక్షితంగా మాతృదేశానికి చేరుకున్నారు. ఖతార్ చీకటి వ్యాపారం గురించి ఫ్రెంచ్కి చెందిన 2 జర్నలిస్టులు తాజాగా ఓ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక వారి అనుభవాల విషయానికొస్తే ఆగస్టు 2004లో యుద్ధంతో అట్టుడుగుతున్న ఇరాన్లో వార్తలను సేకరించడానికి ఫ్రెంచ్ రిపోర్టర్లు జార్జి మాల్ బుర్నాట్, క్రిస్టియన్ చెస్నోట్లను బాగ్దాద్ నుంచి సిరియా సరిహద్దు నజాఫ్కు కారులో వెళ్తుండగా డజన్ మంది మాస్క్ ధరించి గన్మెన్లు కిడ్నాప్లు చేసుకుని తీసుకెళ్లారు. అటు తర్వాత డ్రైవర్ను నవంబర్లో విడుదల చేశారు. అటు తర్వాత వీరిని ఇరాక్లోని ఇస్లామిక్ ఆర్మీ అదుపులో మరో 4 నెలల పాటు బంధించారు. అటు తర్వాత ఖతర్ జోక్యంతో వీరిని విడుదల చేశారు. ఖతర్ తమను విడిపించినందుకు ఖతర్కు ధన్యవాదాలు తెలిపారు. అటు తర్వాత ఈ 2 జర్నలిస్టులు ఖతర్ పేపర్ అనే పుస్తకంలో ఖతర్ చేస్తున్న నిర్వాహకాల గురించి వివరించారు. ముస్లిం బ్రదర్ హుడ్ పేరుతో అరబ్ టెర్రరిస్టులకు నిధులు సమకూరుస్తోంది. యూరోప్ మొత్తం 140 మంది మసీదులు నిర్మించడానికి ఫండింగ్ చేస్తోందని, అలానే ఇస్లామిక్ స్కూళ్లకు కూడా నిధులు ఉదారంగా ఇస్తుందని ఆరోపించారు. అయితే బందీల విడుదలలో ఖతార్ పాత్ర గురించి వీరు ప్రముఖంగా ప్రశ్నిస్తున్నారు. ఖతర్ డబుల్ గేమ్ ఆడి ప్రపంచవ్యాప్తంగా తన పరపతిని పెంచుకోవాలని చూస్తోంది. మధ్యవర్తిత్వం నెరపడం ఖతర్కు వెన్నతో పెట్టిన విద్య అని వారు చెబుతున్నారు.